ఓం అన్నపూర్ణాయే నమః. డ్రాగన్ ఫ్రూట్ ఇంకా గోన్ కటీరాని యూస్ చేసి ఒక హెల్దీ సమ్మర్ కూలెన్ డ్రింక్ చేసి చూపిస్తాను. ఈ గోన్ కటీరా లేదా కటోరా అని కూడా అంటుంటారు. మనకి ఆన్లైన్ లో సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరుకుతుంది. డ్రాగన్ ఫ్రూట్ వైట్ లేదా పింక్ ఏ కలర్ యూస్ చేసినా పర్వాలేదు. పింక్ యూస్ చేసే పని అయితే మిల్క్ షేక్ కాస్త కలర్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ గోన్ కటీరాని 1 టీ స్పూన్ తీసుకుని అందులో 1 కప్పు ప్లెయిన్ వాటర్ యాడ్ చేసి 3 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది ఒకటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఈ కటీరాని ముందే సోక్ చేసి పెట్టుకుంటే 2 మినిట్స్ చాలు, ఈ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా పీల్చుకుని చక్కగా జెల్లీ లాగా రెడీ అయింది కదా. ఈ గోంద్ కటీరా ఒక మంచి న్యాచురల్ కూలింగ్ ఏజెంట్. సమ్మర్ లో దీన్ని వాడటం వలన వేసవి ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా కూడా మన శరీర ఉష్ణోగ్రతను ఇది బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. అలాగే ఇందులో హై ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకుని ఇలా పీసెస్ లా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇందులో కూడా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అండ్ విటమిన్స్ ఉంటాయి. నెక్స్ట్ తీపి కోసం నేను ఈ రెసిపీలో బెల్లం పౌడర్ వాడుతున్నాను. ఈ ప్లేస్ లో చక్కెర కూడా తీసుకోవచ్చు. ఈ రెండిటి కంటే హెల్దీ ఆప్షన్స్ తేనె లేదా పచ్చి ఖర్జూరాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు జ్యూసర్ జార్లో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్, అలాగే బెల్లం పౌడర్, నానబెట్టుకున్న గోంద్ కటీరా, ఇంకా 1.5 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఇది మరిగించి చల్లార్చుకున్న పాలండి. ఇప్పుడు వీటన్నిటిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన సూపర్ టేస్టీ డ్రాగన్ కటీరా మిల్క్ షేక్ సర్వ్ చేసుకోవడానికి రెడీ. మనకి కావాలంటే ఇందులో బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తూ కావలసినంత ఎనర్జీని కూడా అందించే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ ని మండే వేసవి నుండి ఉపశమనం కోసం తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.